హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాము. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. సో నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది వచ్చేసి ఉగాది ముందు రోజు వ్లాగ్ అనమాట. అంటే మండే. ఇంకా మార్నింగే పిల్లల కోసం పాలు కాచేసాను. ఇంకా మా చిన్నోడి కోసం దోశలు వేస్తున్నాను అనమాట. ఎందుకంటే మీకు చెప్పనే లేదు కదా, మా చిన్నోడిని సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేసాము. సో 9 o'clockకి వ్యాన్ వచ్చేస్తుంది. అందుకని ఇంకా బ్రేక్ఫాస్ట్కి దోశలు వేస్తున్నాను. ఇంకా స్నాక్స్ కూడా పట్టుకెళ్ళాలి. ఆఫ్టర్నూన్ 1:30 అవుతుంది అనమాట ఇంటికి వచ్చేసరికి. సో స్నాక్స్ పట్టుకెళ్ళాలి, వాటర్ బాటిల్ని. ఇంకా స్నాక్స్ కూడా పెట్టేస్తున్నాను. ఈ వాటర్ బాటిల్ కొత్తదనమాట. స్మార్ట్ వాటర్ బాటిల్ అది. ఒకే ఒక్క రోజు పట్టుకెళ్ళాడు స్కూల్కి. దాన్ని పగలగొట్టుకొని తీసుకొచ్చాడు అనమాట. ఇంకా లోపల బ్యాటరీస్ అవన్నీ ఉంటే అవన్నీ ఊడిపోయినాయి. ఇంకా తీసేసాను బ్యాటరీస్ అవన్నీ బయటికి. నార్మల్ వాటర్ బాటిల్ లాగా పెడుతున్నాను. సో ఒకవైపు కొంచెం లీక్ కూడా అవుతుంది. వాటర్ బాటిల్ చేంజ్ చేయాలి. ఇంకా బ్రేక్ఫాస్ట్ దోశ వేసేసాను. ఇంకా స్నాక్స్కి వచ్చేసి మా చిన్నోడు ఫేవరెట్ అనమాట ఈ చిన్న జంతుకులు. ఇంకా అవిని కాజు పెట్టేస్తున్నాను. పెట్టిన తర్వాత మళ్ళీ వ్యాన్ ఎక్కించడానికి తీసుకెళ్ళాలన్నమాట నేను. ఇంకా సో ఐషు కూడా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఐషు కూడా వస్తుంది మాతో పాటుని. ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాడు మా చిన్నోడు. నిజంగా ఇంట్లో 3 days ఉన్నాడనమాట. ఆ 3 days కూడా చాలా బోరింగ్గా ఫీల్ అయ్యాడు. April 3rd నుంచి సమ్మర్ క్యాంప్ స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా అప్పటి నుంచి హ్యాపీగా ఉన్నాడు జాయిన్ చేసినప్పటి నుంచి. ఇంకా ఈ అబ్బాయి వచ్చేసి మా చిన్నోడి ఫ్రెండ్. అసలు యాక్చువల్గా మా చిన్నోడికి సీనియర్ అనమాట. ఇంక ఈ అబ్బాయిది ఈ ఇయర్తో అయిపోయింది. సమ్మర్ క్యాంప్లో జాయిన్ అయ్యాడు. తను కూడా ఈ ఇయర్తో అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ నుంచి వేరే స్కూల్లో జాయిన్ అవుతాడు. పాపం మా చిన్నోడికి తనంటే చాలా ఇష్టము, అబ్బాయి అంటే. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అందరు పేరెంట్స్ వస్తారు. సమ్మర్ క్యాంప్లో పిల్లలందరినీ జాయిన్ చేశారు మ్యాక్సిమము. ఇంక అక్కడ 4 లాంగ్వేజెస్ వాళ్ళు ఉన్నామన్నమాట. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ వాళ్ళు ఉన్నాము. మేమందరం వెళ్తాము. ఒక 5 to 10 minutes ముందు వెళ్తాం కదా, చిన్న చిట్ చాట్ వేసుకుంటూ ఉంటామన్నమాట. భలే ఫన్నీగా ఉంటుంది మార్నింగ్ టైమ్స్. ఇంకా చిన్నోడిని క్యాబ్ ఎక్కించేసి ఇంటికి వచ్చిన తర్వాత ఆల్రెడీ రూమ్స్ అవన్నీ క్లీన్ చేసి ముగ్గులు అవి వేసుకుని ఉంచుకున్నాను. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి బూర్లు వేస్తున్నాను అనమాట. వీటిని చూసి మీరు మైసూర్ బజ్జీ అనుకుంటారు, కానీ కాదండి, అవి బూర్లు. నాకు మినప్పిండిలో బియ్యం పిండి కలిపి వేయడం రాదు. సో అందుకని మినపగుళ్ళు, రైసు కలిపి నానబెట్టేశాను. సో అవి మిక్సీ వేసాను అనమాట. మిక్సీ వేసినప్పుడు కొంచెం వాటర్ ఎక్కువైపోయి అలా పలచగా వచ్చేసింది. తర్వాత ఇంకొంచెం బెల్లం కలిపేటప్పుడు ఇంకా పలచగా అయిపోయింది అనమాట. సో చూడడానికి అవి మైసూర్ బజ్జీల్లో ఉన్నాయి, కానీ అవి పొంగుబూర్లు. నాకు పూర్ణం కూడా చేయడం రాదు. సో అందుకని ఇంకా అమ్మవారికి పొంగుబూర్లు నైవేద్యం పెట్టుకుంటున్నాను. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఫుల్గా కొంచెం పసుపు వేసుకొని పక్కన పెట్టుకున్నాను. అసలు యాక్చువల్గా చేటలు ఉంటాయి కదా, అందులో పెట్టుకోవాలి, కానీ నా దగ్గర చేట లేదు. సో స్టీల్ పళ్ళెమే ఉండింది. ఇంక అందులోనే పెట్టుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ రైసు, పప్పు, రసం చేసి ఉంచాను. సో ఇంకా అవి కూడా బూర్లు కూడా వేసేసిన తర్వాత ఇలా నాలుగు చోట్ల పెట్టుకోవాలి. రైస్ పెట్టుకుని అన్నింటి మీద పప్పు, నెయ్యి, రసం వేసుకోవాలి. తర్వాత మనం చేసుకున్న బూరెలు పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. మా ఊరు పక్కనే లింగంపత్తి అని ఒక ఊరు ఉంటుంది. సో అక్కడ జరుగుతుంది అనమాట. అక్కడ ఉంది అమ్మవారి టెంపుల్. అక్కడ ఉగాది ముందు రోజు తీర్థం జరుగుతుంది అనమాట. చాలా మంచిగా, చాలా బాగా జరుగుతుంది. మేము చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళము. బోల్డ్ అండ్ టాయ్స్ కూడా కొనుక్కునే వాళ్ళము. ఎప్పుడైనా వెళ్తే కనుక అమ్మవారి టెంపుల్ కూడా చూపిస్తాను. మా చిన్నప్పుడు చిన్న పెంకుటిలతో ఉండేదన్నమాట టెంపుల్. ఇప్పుడు చాలా పెద్ద టెంపుల్ కట్టేశారు అమ్మవారిది. చాలా బాగుంది. ఇలా అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటే ఇంట్లో వాళ్ళకి, పిల్లలకి మంచిది. సో అందుకనే అమ్మవారికి ఇలా నైవేద్యం పెట్టుకుంటారు. ఎప్పుడెప్పుడు నైవేద్యాలు పెట్టుకుంటారో అప్పుడు అమ్మ నాకు చెప్తుందనమాట. సో నేను కూడా పెట్టుకుంటాను. ఇంకా అమ్మవారికి దండం పెట్టేసుకున్నాను. తర్వాత ధూపం వేయాలి. ఇంక ఈ ధూపం వేయడానికి నేను చాలా టైం తీసుకుందనమాట. సో లాస్ట్కి ఇంకా హారతి కర్పూరం పెట్టి వెలిగిస్తే అప్పుడు మంచిగా వెలిగింది, ధూపం వచ్చింది అమ్మవారికి. నిజంగా పొంగుబూర్లు మాత్రం బెల్లం ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ బాగుంది. అంత బ్యాడ్గా ఏం రాలేదు. ఇంకా మా చిన్నోడు వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అని ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. సో ఇంకా అది చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా అవన్నీ ఫిల్ చేయగా ఇంకా జ్యూస్ మిగిలిందనమాట. అది ఒక చిన్న బాటిల్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఎందుకంటే మా చిన్నోడికి వాటర్ మిలన్ జ్యూస్ కూడా ఇష్టము. వచ్చిన వెంటనే 1:30కి వస్తాడు కదా, చాలా ఇక్కడ కూడా ఎండలు బాగానే కాస్తున్నాయి. సో వచ్చిన వెంటనే కొంచెం జ్యూస్ తాగితే బాగుంటుంది అనేసి ఇంకా పెట్టాను. ఇంకా ఐషు అయితే నచ్చితే తాగుతుంది, లేదంటే తాగదు ఒక్కొక్కసారి. ఇంకా మా హస్బెండ్ బయటకు వెళ్ళి ఉగాది కోసమని మామిడాకులు, వేప పువ్వు తీసుకొచ్చారనమాట. మామిడాకులు 20 రూపీస్, వేప పువ్వు 20 రూపీస్ అంట. ఇంకా మా చిన్నోడు
ఆ ఐస్ క్రీమ్స్ చూసినప్పటి నుంచి స్టార్ట్ చేశాడు. ఇంకా భోజనం కూడా తినలేదనమాట. ఇంకా అవి ఓపెన్ చేసేదాకా బుర్ర తినేస్తే ఇంకా ఓపెన్ చేసి ఇచ్చేసాను. చాలా నచ్చినాయి. చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా ఒకటి తిన్నాను. ఇంక ఈవినింగ్ చేసి వేపు అంతా సపరేట్ చేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంతా హడావిడిగా ఉంటుంది కదా, కొంచెం కంగారు వచ్చినట్టు ఉంటుందని చెప్పేసి ముందు రోజే వేపు అంతా నీట్గా క్లీన్ చేసుకుని వేప పువ్వు అంతా తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇంకా వెజల్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. కౌంటర్ టాప్ స్టవ్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ ఏం చేస్తున్నానంటే మా చిన్నోడికి నెయిల్ పాలిష్ అనమాట. అసలు కోన్ తీసుకుని గోరింటాకు పెట్టమని గోల చేశారు ఇద్దరు కూడాని. కానీ వాళ్ళ డాడీ తీసుకురాలేదు. వాళ్ళ డాడీ కోన్ అంటే ఇష్టం ఉండదు, గోరింటాకు అంటేనే ఇష్టము. సో మర్చిపోయాను అది ఇది అని చెప్పేసి ఇంకా తీసుకురాలేదనమాట. అట్లీస్ట్ నెయిల్ పాలిష్ అన్న వేస్తే ఊరుకుంటారని చెప్పేసి వేస్తున్నాను. అది కూడా తను ఎలా వేయాలో చెప్తున్నాడు. 3 ఫింగర్స్కి ఒక కలరు, ఇంకా 2 ఫింగర్స్కి ఒక కలరు. చూడండి ఎలా వేయించుకుంటాడో. నెక్స్ట్ ఫింగర్స్కి ఏమో గ్రీన్ కలర్ వేయమంటున్నాడు. క్రియేటివిటీ అనమాట, పిల్లలకి ఎక్కువగా ఉంది మనకన్నానే. సో ఇంకా మా చిన్నోడికైతే నెయిల్ పాలిష్ 2 చేతులకి వేయించుకున్నాడు, 2 కాళ్ళకి టోస్ కూడా వేయించుకున్నాడు. మా చిన్నోడికి ఐషుకి నెయిల్ పాలిష్ అన్న గోరింటాకన్నా కోన్ పెట్టుకోవడం అన్నా చాలా ఇష్టము. కానీ నేనే పెట్టనమాట, ఎందుకంటే ఇద్దరికి కూడా స్కూల్స్కి నాట్ అలవు. ఇప్పుడంటే హాలిడేస్ కాబట్టి ఐషుకి పర్లేదు, మా చిన్నోడికేమో సమ్మర్ క్యాంపే కాబట్టి పర్వాలేదు. సో అందుకని 2 చేతులకి నెయిల్ పాలిష్ వేయించుకున్నాడు అనమాట మంచిగాని. చూడండి ఎంత క్రియేటివిటీగా వేయించుకున్నాడో. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు వేసినందుకు. ఇంకా హ్యాండ్స్కి అయితే వేసాను. ఇంకా మా చిన్నోడు వేయించుకుంటే ఇంకా ఐషు కూడా అవుతుందా చెప్పండి. ఒక కోతి ఏది చేస్తే ఇంక మిగిలిన కోతులు కూడా అదే చేస్తాయి కదా. సో మా ఐషు కూడా సేమ్ ఫాలో అయిపోయింది అనమాట. సేమ్ అలాగే వేయమంది, వేసేసాను. ఇంకా మా చిన్నోడు అయితే లెగ్స్కి వేయించుకోవడం, ఇంక ఇది ఇంకా గొప్ప క్రియేటివిటీ అనమాట. అట్లీస్ట్ చేతికైతే కొంచెం బాగుంది, ఇంకా లెగ్స్కి అయితే చాలా డిఫరెంట్గా వేయించుకున్నాడు. చూడండి, ఫస్ట్ 3కి బ్లూ, తర్వాత రెడ్. ఈ టోస్కి వచ్చేసి ఫస్ట్ 3కి రెడ్, తర్వాత బ్లూ అనమాట. చాలా వెరైటీగా వేయించుకున్నాడు. ఇంకా నా దగ్గర నెయిల్ పాలిష్లు అయితే ఇవే ఉన్నాయి. కానీ నేను డార్క్ కలర్స్ ఎప్పుడు వేసుకోను. కాలేజ్లో ఉన్నప్పుడు కూడా నేను లైట్ కలర్సే వేసుకునేదాన్ని. ఈ కలర్ ఎప్పుడైనా వేసుకుంటాను. ఇంకా నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఏదైనా ఉంది అంటే ఇంకా ఇదనమాట, నెయిల్ గ్లిటర్. కాలేజ్లో ఉన్నప్పుడు కూడా మేము ఎప్పుడు ఇదే కొనుక్కునే వాళ్ళము, ఇదే యూస్ చేసేదాన్ని. ఇంక వేరే కలర్ ఏది వేసుకునే వాళ్ళం కాదు. మీకు లైట్ కలర్ అంటే ఇష్టమో డార్క్ కలర్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ డే కోసం పువ్వులు కుచ్చుకుంటున్నాం అనమాట. ఇలాంటి పనులు ఏమైనా స్టార్ట్ చేస్తే మా చిన్నోడు ఫస్ట్ ఉంటాడు హెల్ప్ చేయడం కోసం. ఇంకా ఫైనల్గా అయితే పువ్వుల దండ కుచ్చేసాము. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.